మనందరం జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా దీనమ్మ అటు కాకుండా ఇటు కాకుండా యావరేజ్గా ఉండిపోయాం కదరా, ఏం జీవితం రా బాబు అని అనుకుంటాం. కానీ 365 days 24/7 అదే ఫీలింగ్లో బతికే ఏదో ఒకడున్నాడు. ఏది బండి ఆగిపోయిందా? ఏం బండి ఇది? గేర్లు ఎన్ని ఉంటాయి దీనికి? అయ్యో దీనికి గేర్లు ఉండవే. ఏమైంది? నేను వదిలేస్తారని నేను అటే వెళ్తున్నా. ఎటు వెళ్ళాలి మీరు? ఆడపిల్లలంటే గౌరవం నాకు, నేను వదిలేస్తా పదండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను మంచోనే అండి, పదండి బండి ఎక్కడ నేను చెప్తా. ఇంటికి వెళ్ళలేదా? అదే ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతున్నా. ఇంటికే వెళ్తున్నా, బండి ఆగిపోయింది. ఇంతలో తిను. బాయ్ సిస్టర్, బాయ్ బామ్మర్ది, బాయ్ బాయ్. భయా కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్ ఇద్దాం అనుకుంటే వెళ్ళిపోయింది ఏంటి? థ్యాంక్ యూ కూడా చెప్పట్లేదేంటి? థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. ఏదో పెద్ద తింగరదానిలా. ఓకే, యాక్చువల్ నాకు మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ రిపేర్కి ఇచ్చిన మా అమ్మకు కాల్ చేయాలి. ఇది ల్యాప్టాప్, ఇందులో ఫోన్ రాదు. సరే, నంబర్ చెప్పండి, డయల్ చేసి స్పీకర్లో పెడతా. మీ ఫోన్ని కోటిలో సెకండ్ హ్యాండ్ కంప్యూటర్లో కనిపిస్తున్నానా? ఇప్పుడే కూడా చేసినా కదా. ఏమో, నా సేఫ్టీ నాది. సేఫ్టీ. హలో హలో మమ్మీ, నేను సామాన్యుని. ఆగాగు. అదే నా ఫోన్ రిపేర్కి ఇచ్చిన, వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేస్తున్నా. నేను రూమ్కి రీచ్ అయిపోయినా, తినేసిన కూడా. నువ్వు కూడా పడుకో, సరేనా? మమ్మీ ఏం కాలేదు మమ్మీ, నేను రేపు చేస్తా. బాయ్, ఓకేనా? థ్యాంక్ యూ. ఇండియన్ మామ్స్ తెలిసిందే కదా. ఓకే, వెళ్ళండి. మీ పేరు సామాన్యం కదా? కాదు, గీతాంజలి స్కూల్, సెక్షన్ బి. మీకెలా తెలుసు? అప్పటి నుంచి అనుకుంటున్నా, ఏదో ముందే తెలిసిన ఫేస్లో ఉందని. ఏంటి, చిన్నప్పుడు ఇంత హైట్ ఉండేటోడివి, ఇప్పుడు తాడు చుట్లా పెరిగిపోయావు. కలిసి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే హైట్ గిట్ అని బాడీ షేమింగ్ చేస్తారేంటి? హే, నేను తారా, థర్డ్ బెంచ్ క్లాస్ మానిటర్. 2 పిలకలు. చిన్నప్పుడు క్లాస్ మానిటర్ తారా. చిన్నప్పుడు పిల్లని పిల్ల ఉండేదాన్ని, ఇప్పుడు పండుకోవట్లేదు. అయితే అదే పెద్దదాన్ని అయ్యావు కదా, గుర్తుపట్టలే అని చెప్తున్నా నేను కూడా. ఓకే ఓకే. ఏమైంది బండిది పంచాయతీ? ఏం లేదు, తాగుపోతాడు, హాఫ్ అన్ అవర్ వెంటబడుతున్నాడు. ఇంతలో బండిలో పెట్రోల్ అయిపోయింది. బంక్ వెళ్దామంటే హెల్ప్ చేస్తా అని ఒకటే వెంటబడ్డాడు. ఆయన నేను హ్యాండిల్ చేసుకునేదాన్ని అనుకో, కానీ నీ వల్ల కొంచెం తొందర వెళ్ళిపోయాడు అంతే. నువ్వు చూసుకునేదాన్ని. నేను వెళ్తాను మరి, బాయ్. ఎక్కడికి? రూమ్కి. బంక్ ఇక్కడే అయితే నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, నా రూమ్ ఇక్కడనే, రోడ్ నెంబర్ 2. రోడ్ నెంబర్ 2 4 kilometers. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. పైగా ఈ నైట్కి నీకు ఆటోస్ కూడా దొరకవు, ఫోన్ కూడా లేదు. చూస్తే అలసిపోయినట్టున్నావు. నేను డ్రాప్ చేస్తాను, నమ్మకం లేకపోతే నువ్వు డ్రైవ్ చెయ్యి. రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ ఓవర్లే బదులు నాకు భయం అవుతుంది, తోడుగా రావచ్చు కదా అని అడగచ్చు కదా. ఇందాకేదో నడుపుతా పొడి చేస్తా అన్నావు. నాకు సోలో వచ్చు, డబుల్స్ రాదు. అను 10th రియూనియన్కి ఎందుకు రాలేదు? 10th రియూనియన్కి ఎందుకు రాలేదు? బండి అయిపోతే నవ్వుతున్నాడు. ఇచ్చిన కొడుకు అనుకుంటున్నారా? పొద్దునుండి ఏం జరిగిందో తెలిస్తే అలా అనుకోరు. బై ది వే, నేను వీడు ఆల్టర్ ఈగో. తెలుగులో అంతరాత్మ ఏదోటి. వీడి ముఖం చూసిరా, బిర్యానీ తింటున్నప్పుడు లవంగా తగిలినట్టు రోజంతా ముఖం మొగ్గలా పెట్టుకొని ఉంటాడు. వీళ్ళమ్మమ్మ వీడికి సామాన్యు అని పేరు పెట్టింది, కానీ వీడు దాన్ని శ్యామ్ అని మార్చుకున్నాడు. రా, ఈరోజు కూడా సగం కప్పేనా? ఏం దరిద్రం బ్రో ఇది. నువ్వు తాగేదే వారానికి 1 2 సార్లు. నువ్వు తాగేటప్పుడు మిషన్ పని చేయదో, అది పని చేసేటప్పుడు నువ్వు తాగవో అర్థమే కాదు. మొత్తానికి కాఫీకి నీకు ఏదో దరిద్రం ఉందన్నమాట. కాఫీ అసలుకి రాపోద్దు దరిద్రం, ఫుల్గా వస్తే అదృష్టం. నాది 2 కాదు, మరి యావరేజ్.
అది ఇలా ప్రతిదాన్ని యావరేజ్ అనే పదంతో లింక్ చేసుకోవడం మనోడి క్యారెక్టర్. టెస్టింగ్లో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆ సాయికి ఏమైంది? 3 days నుంచి ఆఫీస్కి రావట్లేదు. వాడు ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ అమ్మాయి ఇంకొకటితో నానోషిప్లో ఉంది. నానోషిప్ అంటే? నానోషిప్ అంటే స్మాల్ టైమ్ రొమాంటిక్ ఇంటర్కోర్స్ కమిట్మెంట్ అనమాట. ఇలా కదరా, నీకు ఇలా చెప్తే అర్థం కాదు. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. సో సాయిగాడు ఎక్స్ అనే ఒక అమ్మాయి ఓపెన్ రిలేషన్లో ఉన్నారు. ఓపెన్ రిలేషన్ అంటే తెలుసు కదా, మొత్తం ఓపెనే. వీళ్ళిద్దరు కలిసి ఒకరోజు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ రెస్టారెంట్లో ఎక్స్ అనే అమ్మాయితో నానోషిప్లో ఉన్న ఈ వై అనే పూకీగాడు వచ్చాడు. తన లవర్ ఇంకోటితో ఉందని చెప్పి బాధపడుతున్నాడు అనమాట మనోడు. వాడు బాధపడద్దాని కాదు, వాళ్ళది ఓపెన్ రిలేషన్ కదా, ఇదంతా వాళ్ళకి కామన్. ఈ వై అనే వాడితో జెడ్ అనే ఇంకొక అమ్మాయి వచ్చిందనమాట. ఈ జెడ్ అనే అమ్మాయితో మనోడు సీక్రెట్ సిచ్యువేషన్షిప్లో ఉన్నాడనమాట. ఈ సిచ్యువేషన్షిప్ అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్కి ఎక్కువ, లవర్స్కి తక్కువ. ఈ జెడ్ అనే అమ్మాయి వై అనే అబ్బాయిని బెంచ్ మీద పెట్టి వాడుకుంటుంది. బెంచ్ అంటే ఆ జెడ్కి మనోడికి సిచ్యువేషన్షిప్ ఉంది కదా, అది వర్కౌట్ అవ్వకపోతే ఆ బెంచ్లో ఉన్నోడితో కమిట్ అవుద్ది అనమాట. ఎక్స్ట్రా ప్లేయర్ లాగా, సేఫ్ సైడ్. ఓహో, అందుకే డిప్రెషనా? అదే కాకుండా ఈ జెడ్ ఇంకొకరిని సాఫ్ట్ లాంచింగ్ చేస్తుందని తెలిసింది. లాస్ట్కి ఆ అమ్మాయి పోలియో మరి చేస్తుందని తెలిసింది. మనోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అయినా పర్లేదులే, ఓ 2-3 రోజులలో సెట్ అయిపోతాడు. పాలియామరీ అంటే? పాలియామరీ అంటే సీరియస్ విత్ వన్, మజా అయితే ఎవరు నీకు తెలియదులేరా, వదిలేరా. నోట్లో లాల్పా పెడితే చీకాలా కోరకాలా అని అడిగేటోడు, అట్లాంటిది ఆ సాయిగాడు కానీ లింక్లా ఎలా? ఏంట్రా ప్రాజెక్ట్ డిస్కషనా? కాదు, ఇన్ని రోజులు నాకు అసలు లవర్ సెట్ అవుతుందా కాదా అనే డౌట్లో ఉండే. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మన సాయి ఆఫీస్కి ఎందుకు రాలేదంటే బాత్రూంలో కాలు జారి పడ్డాడని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అవునా, నేను కూడా మొన్న కాల్ జారా. నువ్వు కాలు జారి అని అనకూడదమ్మా, నువ్వు అమ్మాయి లాంటిదానివి. స్లిప్ అయ్యాను అనాలి. ఏదోట్లే, ఇంకేమైనా మెయిల్స్ వచ్చాయి. నాకు 20% వచ్చింది తెలుసా. ఇక్కడ 25. ఎలారా, నేను నీకంటే ఎక్కువ వర్క్ చేస్తా కదా. వర్క్ చేస్తే కుదరదమ్మా, మేనేజర్ని ఎలా మేనేజ్ చేయాలో కూడా తెలియాలి. నీకెంత వచ్చింది బ్రో? ఇంకెన్ని రోజులు బ్రో ఇలా? ఇప్పటికైనా వెళ్ళి మన మేనేజర్తో మాట్లాడు ఓపెన్గా. ఏది ఆ సినిమా పిచ్చోంతోనా? గుడ్డోన్ మంగళకి వెళ్ళి డాన్స్ చేసినట్టు, చోటో మంగళకి పాట పాడినట్టు ఉంటుంది. ఈ టాపిక్ మాట్లాడదామని ప్రతిసారి హే శామ్ కొచ్చిమ ట్రైలర్ వచ్చింది చూసావా? చూడు చూడు. హే శామ్, సినిమా ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుందా? ఇలా టాపిక్ డైవర్ట్ చేసి ప్రతిసారి నాకేదో పని చెప్పి పంపిస్తాడు. చల్, నా వల్లగా నేను మోనిగా. ఎక్స్క్యూజ్ మీ సార్. హే సామాన్యు, కమ్. సామాన్యు అని పిలవకండి సార్ ప్లీజ్. ఓకే, ఏంటి ఇలా వచ్చావు? లీవ్ ఏమైనా కావాలా? సినిమాకి వెళ్తావా? అది కాదు సార్, నేను ఎందుకు వచ్చాను మీకు కూడా తెలుసు సార్. టీమ్ లీడ్ పొజిషన్ కోసం చాలా కష్టపడుతున్నాను. ప్రమోషన్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ హైకి ఇవ్వకపోతే ఎలా సార్? లుక్ సామాన్యు సార్. ఓకే ఓకే శామ్, టు బీ హానెస్ట్ యు ఆర్ ఓకే, నాట్ అండర్ పర్ఫార్మింగ్ బట్ నాట్ స్టాండింగ్ అవుట్ ఎదర్. నాకేం అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఈ సినిమాలలో సైడ్కి జూనియర్ ఆర్టిస్టులు సార్ విను. ఇప్పుడు సినిమాలలో సైడ్కి జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు సీన్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్లు, బాడీ లాంగ్వేజ్ ఇచ్చినా మోస్ట్ ఆఫ్ దెమ్ వోంట్ కేర్. కానీ వాళ్ళు సీన్కి సంబంధం లేకుండా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే వాళ్ళని తిడతారు లేదా తీసేస్తారు. నీ సిచ్యువేషన్ కూడా అలాంటిదే. నువ్వు పని చేస్తున్నావు కానీ నువ్వు చేసిన పని అందరి ముందు చెప్పుకోలేకపోతున్నావు. అందరి ముందు మాట్లాడడం రావాలి కదా. యు ఆర్ గివింగ్ యువర్ బెస్ట్ బట్ యువర్ బెస్ట్ ఈస్ జస్ట్ యావరేజ్ టు ద కంపెనీ. సో ట్రై టు డూ మోర్ బెటర్ దెన్ యువర్ బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే కొత్త ఇంటర్ని హైర్ చేశాను, తనకు నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి. ఆయన ఈ గడ్డం ఏంటయ్యా, నీకు అస్సలు సెట్ కాలే, తీసే. హలో, ఇటు. మనోడు రోజు 4-5 సార్లు బాత్రూమ్కి వెళ్తాడు. షుగర్ అనుకోకండి, కొట్టుకోవడానికి వెళ్తాడు, తల కొట్టుకోవడానికి వెళ్తాడు. అందరి ముందు మాట్లాడడం రావాలి కదా.
Tavanyu, what happened? రే ఏంట్రా ఈ మార్కులు? Speak. రేపు పొద్దున కాలేజీలో సీట్ ఎలా వస్తుంది? మాట్లాడవేరా, మాట్లాడు. Tavanyu, come on, speak something. ఓం నమః శివాయ. దేవుడు బాబు, నీ పేరేంటి బాగా పాతకాలం పేరులా ఉంది? అది మా తాత పేరు సార్. నేను పుట్టగానే పోయాడని చెప్పి మా నాన్న పేరు పెట్టేశాడు, దేవుడు బాబు. ఆహా. మీ పేరు కూడా బాగుంది సార్, శామ్. క్రిస్టియన్సా మీరు? హిందూసే. అంటే తమిళ్లో మాట్లాడతారా? హిందీ ఇంగ్లీష్? ఏ హిందూలం రా. అంటే ఈ స్టేట్ కాదు సార్ మీది? నా పేరు సామాన్య రుద్ర. మా అమ్మమ్మ నాకు ఆ పేరు పెట్టింది. హైదరాబాద్లోనే పుట్టి పెరిగే. చాలా నా కులం గోత్రం కూడా కావాలా. అట్టేనట్టున్నాడు. నువ్వు చేసిందేమో సివిల్ ఇంజనీరింగు, సర్టిఫికెట్లన్నీ ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్ ఉన్నాయి. ఏదో తేడాగా ఉంది. అదేంటి సార్, నన్ను చూసి నమ్మాలనిపించట్లేదా? లేదు, మీరేదో ఫ్రస్ట్రేషన్ ఉన్నారు సార్, అందుకే నన్ను నమ్మట్లేదు. అవన్నీ ఒరిజినల్సే. ఊప్స్ అంటే తెలుసా? తెలుసు సార్. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అయ్యో అనుకుంటాం కదా, అలా ఇంగ్లీష్ వాళ్ళు పాజ్గా ఊప్స్ అంటారు. ఊప్స్. రే, నేను అడిగేది ప్రోగ్రామింగ్లో. అంటే ఏంటి? సరే, వాట్ డూ యూస్ టు కోడ్? అదే కోడింగ్ చేయడానికి ఏం వాడతావురా? చాట్ జీపీటీ సార్, చాట్ జీపీటీ. రే, కోడ్ ఎక్కడి నుంచి కాపీ కొడతాను అడగట్లేదురా. ఏ లాంగ్వేజ్లో? సి, జావా ఇలాంటి లాంగ్వేజ్లు ఉంటాయి కదా. ఇంగ్లీషే సార్, ఇంగ్లీషే. రే, అట్లీస్ట్ నిజం చెప్పు, నువ్వు అమీర్పేట్ బ్యాచ్ కదా? తెలిసిపోయిందా? సార్ సార్ ప్లీజ్ సార్, ఎవరు చెప్పకండి సార్. చాలా కష్టపడితే ఇంటర్న్షిప్ వచ్చింది సార్. తొందరగా నేర్చుకుంటా సార్. లాస్ట్ ఆప్షన్ ఇదే సార్ నాకు. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, ఎవరు చెప్పకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. షాక్ కొట్టినట్టుంది. ఏంట్రా? కాల్ పట్టుకున్నా సార్. సార్ అని పిలవకు, సామాన్యు అని అసలు పిలవకు. శామీస్ ఫైన్. ఏదో అట్లే. ఇదంతా సరే కానీ పైతాన్ అని వచ్చా? నేను అడగాల్సిన ఉన్న అయిపోయినారా. నాకు నీ సిచ్యువేషన్ అర్థమైంది. నీకేమైనా క్వశ్చన్లు ఉంటే అడుగు. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు సార్? అంటే మా ఊళ్ళో ఇస్తారు సార్. వచ్చిన జీతం 10 నిమిషాలు కూడా ఉండలేదు. Sam, to be honest, you are okay. అందరి ముందు మాట్లాడడం రావాలి కదా. You are giving your best, but your best is just average to the company. రోడ్డు కట్టంగా డివైడర్ రోడ్. భయ్యా 2 लाख फोन रिपेयर होने में. పెట్రోల్ ట్యాంక్ పోయిందన్నా, మినిమం 2 రోజులు పడుతుంది. ఇక్కడ బండి ఆగిపోతే నీకు హ్యాపీగా ఉందా? కాదు, నేను అవే దానికి కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? క్యాబ్స్ ఏంటి బుక్ అవ్వట్లేదు? ఈరోజు బందా? నాకేం తెలుసు. హలో కార్తీక్. హలో, నేను శామ్ని. హలో. ఏమైంది? స్విచ్ ఆఫ్ అయిపోయింది. చేసాం, నడుద్దాం. అవును, ఫోన్లో ఏంటి శామ్? అదా, నా పేరు సామాన్యు. ఒకడు సామాన్య అంటాడు, ఒకడు సోమయ్య అంటాడు. ఎవరికి ఇష్టం వచ్చాడు వాడు పిలుస్తున్నాడు. అందుకే సింపుల్గా శామ్. అయినా సామాన్యు యావరేజ్గా ఉంది, శామ్ పాష్గా ఉంది. మీ ఆఫీస్లో ఎంతమంది పేరు ఉంటుంది సామాన్య అని? నా ఒక్కడదే. స్కూల్లో కూడా నువ్వు ఒక్కడివే. యావరేజ్ కాదు, యూనిక్. అవును, ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు? సోనిక్ సొల్యూషన్స్.
పెద్ద కంపెనీ కాదు, అలా అని చిన్న కంపెనీ కాదు, యావరేజ్ అది కూడా. అయితే నీకు చాలామంది ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, అంటే మరీ క్లోజ్ కాదు, అలా అని మరీ వేస్ట్ కాదు, వాళ్ళు కూడా యావరేజేలే. ఇప్పటికీ 4-5 సార్లు వినుంటాయి యావరేజ్ పదం. యావరేజ్ యావరేజ్ అంటే ఇప్పుడు ఏమైందని? ఏం అవ్వట్లేదు కాబట్టి యావరేజ్ అంటున్నా. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు స్కూల్లో 90% కంటే ఎక్కువ వస్తే టాపర్, 35 లేదా తక్కువ వస్తే డలర్ అంటారు, 60 to 70 మధ్యలో కొంతమంది ఉంటారు యావరేజ్. టాపర్ అయితే పెద్ద కంపెనీలో ప్యాకేజ్ వచ్చేది, అదే డలర్ అనుకో కనీసం ధైర్యం వచ్చేది, ఆ ధైర్యంతో ఏ బిజినెస్ చేసేయచ్చు. ఇలా అటు కాకుండా యావరేజ్ గార్డ్లో ఉంటేనే జాబ్ ఉంటుంది, కానీ అందులో గ్రోత్ ఉండదు. దీనమ్మ లుక్స్ యావరేజ్, బాడీ పిల్ల యావరేజ్, ఫ్రెండ్స్ యావరేజ్, కంపెనీ యావరేజ్, లైఫ్ యావరేజ్. అట్లీస్ట్ మార్నింగ్ నుంచి దరిద్రమైన ఫుల్గా వచ్చిందని నవ్విన బండ అయిపోయినప్పుడు. అంత దరిద్రం ఏం జరిగింది? ఆ దరిద్రం గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, నాకు ఆకలి కూడా అవుతుంది. అక్కడ రెస్టారెంట్ ఉంది, ఏమన్నా తిందామా ప్లీజ్? సరే. ఇప్పుడు గడెన్ తీసేస్తే నన్ను టీమ్ లీడ్ చేసేస్తారా? లేదు కదా, యువర్ బెస్ట్ ఈజ్ నాట్ యువర్ బెస్ట్ అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోవాలా? నాకు అర్థం కాదు. ఆ దేవుని తీసుకొచ్చి మళ్ళీ నా అలాంటి సామాన్యునికి అప్ప చెప్తారు. యావరేజ్ అంటాడు, పనులన్నీ నాకే చెప్తాడు, యువర్ బెస్ట్ ఈజ్ నాట్ యువర్ బెస్ట్ అంటాడు, లాస్ట్లో మళ్ళీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లేవంటాడు. భయా పోస్తే ఫుల్గా పోయి, లేదంటే అసలే పోయకు. సగం ఏంటి అంటే నీకు నేను ఆ మేనేజర్ గాడిలాగా యావరేజ్ గాడిలాగా అనిపిస్తున్నానా? ఓహో, నువ్వు ఆ మేనేజర్ గారు కలిసి నన్ను యావరేజ్ గాడిలాగా చేద్దాం అనుకుంటున్నారా? ఈ సగం ఏంట్రా? నాకు సగం సగం ఎందుకు? యావరేజ్ గాడిలాగా అనిపిస్తున్నానా? కూల్ 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 కూల్. సారీ సార్, నా ఉద్దేశంతో ఏమీ పోయలేదు, వాటర్ అయిపోతుంది తీసుకొద్దని వెళ్తున్నాను. సారీ భయ్యా, ఏదో ఫ్రస్ట్రేషన్లో. పర్లేదు సార్, ఆర్డర్ ఏమని చెప్తారా? ఒక చికెన్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. హాఫ్ ప్లేటే కదా సార్? ఒక చికెన్ నూడిల్స్, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, ఫుల్ ఫుల్. మా అంటే మేనేజర్ మీకు ఫుల్ ఎక్కువైపోతుందేమో అని. సార్గా ఫ్రైడ్ రైస్ ఫుల్ రా. సారీ ఇందాక ఏదో చెప్తూ ఆగిపోయా మీ మేనేజర్ గురించి. అదే లాస్ట్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లేవంటే ఎడగలు వస్తాయి. చిన్నప్పటి నుంచి లేని స్కిల్స్ ఇప్పుడు ఎడగలు వస్తాయి. సరే, నువ్వు నేను 4th నుంచి 10th క్లాస్ వరకు క్లాస్మేట్స్ కదా, ఒక్కసారైనా నన్ను స్కూల్లో ప్రేయర్ పాడమైనా చూసినావా? లేదు. అది మా అమ్మాయి అని అనాలి. ఇప్పుడు వాళ్ళేం చేశారు మధ్యలో? నేను 6th క్లాస్లో స్కూల్కి సరిగ్గా రాలే, గుర్తుందా? హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా? ఫ్రాక్చర్ కాలేదు, నేనే చేసుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్. క్లాస్లో అందరి ముందు సరిగ్గా లెసన్ చదవడం కూడా రాదు, నోట్లో నుండి మాటలు కూడా రాపోతుండే, చెమటలు పడుతుండే. అందరి ముందు మాట్లాడాలంటే ఎందుకో భయమయ్యేది. ఇక కొత్త స్కూల్ అంటే భయమే. చేయి ఫ్రాక్చర్ చేసుకున్నా. సరే, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడదామంటే వాంతో తిరగకు, వీంతో తిరగకు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఇంట్లోనే ఉండు. స్కూల్ నుంచి రాగానే ఏమంటారు తెలుసా? కాల్చెల్లు కడుక్కొని పోయి రూమ్లోకి చదువుకోపో. ఒక్కనే ఉండేటు. సరే, బీటెక్ లైన్ ఇదంతా మారుతుంది అనుకున్నా, స్కూలేనే. బీటెక్లో హాస్టల్లో ఉంటే వేరే వాళ్ళతో మాట్లాడచ్చు అనుకున్నా. మా అమ్మయ్య బీటెక్ మొత్తం తిరుగుకుంటూ వస్తే నీకు జాబ్ ఇస్తాడు అని చెప్పి ఇంట్లోనే ఉంచారు. అప్పటి నుంచి లేనిది ఇప్పుడు సడన్గా అందరి ముందు వచ్చి మాట్లాడు, డ్యాన్స్ అయ్యి, తైతకలాడు అంటే ఎడికెళ్ళవుతుంది కాదు. ట్రై చేస్తున్నా కదా నేను కూడా. మధ్యలో మీ పేరెంట్స్ ఏం చేశారు? రామాయణం అని తిన్నాక రాముడు సీతకేమవుతాడు అన్నాడట. ఇలాంటిదే చిన్నప్పటి నుంచి వాళ్ళని అలా చేయడం వల్లనే కదా ఇప్పుడు ఇలా అయింది. భయా,
ఇంకేంసేపు? దీని కలర్ ఏంటి? నాకు సైట్ ఉంది, కలర్ బ్లైండ్నెస్ కాదు. చెప్పు. బ్లాక్. కాదు, వైట్. అది బ్లాక్. ఆహా, వైట్. అది బ్లాకే. నాకున్న టెన్షన్లు సరిపోవన్నట్టు నువ్వు ఇంకో కొత్త టెన్షన్ పెట్టకు. అది బ్లాకే. ఫ్రస్ట్రేషన్ పెంచకు. అది బ్లాకే 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 బ్లాక్ 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 వైట్. నీ సైడ్ నుంచి బ్లాక్, నా సైడ్ నుంచి వైట్. మనం ఇద్దరం 100% కరెక్ట్. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇంకో పర్స్పెక్టివ్లో ఆలోచించట్లేదు. నువ్వెన్నిసార్లు బ్లాక్ బ్లాక్ అంటున్నా నేను వైట్ అంటున్నాను. నీకు దండం పెడతా, మా మేనేజర్ గారిలా కాకుండా కొంచెం అర్థమయ్యేలా చెప్పా. వేరే వాళ్ళతో బయట తిరిగితే ఇక్కడ పాడైపోతావని, స్టడీస్ని ఇగ్నోర్ చేస్తావని తిరగద్దు అన్నారు. హాస్టల్లో ఉంటూ ఎన్నో కష్టాలు పడతావేమో అని ఇంట్లో ఉండమన్నారు. ఇంకా జాబ్ వస్తే ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదని, వాళ్ళకు పడిన కష్టాలు నువ్వు పడకూడదని ఇలా చేసి ఉంటారు. ఇలా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? వాళ్ళు అలాగే చెప్పలేదు మరి. కరెక్టే. వాళ్ళు సరిగా కమ్యూనికేట్ చేయకపోవడం ఎంత తప్పో నువ్వు నీ లైఫ్లో చేస్తుంది కూడా అంతే తప్పు. ఇలా చేయడం వల్లనే ఇలా అయింది అని అక్కడే ఆగిపోయావు. నీకంటే టాపర్ ఎలా ఉంటున్నారు, నీకంటే డల్లర్ ఎలా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నావు. ఎందుకు? వాళ్ళకున్న కష్టాలు కానీ సిచ్యువేషన్స్ కానీ నీకు ఉండకపోవచ్చు. ఒకటి చెప్పు, నీ లైఫ్లో నీకున్న సిచ్యువేషన్స్లో నీకున్న క్యాపబిలిటీతో ద బెస్ట్ అనేది నువ్వు చేసావా లేదా? అంతే. నువ్వు డిస్సాటిస్ఫై అవ్వడానికి ఏం లేదు. నీకు ఎలా సాటిస్ఫై అవ్వాలో తెలీదు. గ్రోత్ కావాలంటే ఇంకేం చెయ్యాలి, లేదా నా అప్రోచింగ్ ఎలా మార్చుకోవాలనేది ఆలోచించు. ప్రతిసారి యావరేజ్ అని ఉండిపోవడం కాదు. నువ్వు సరిగ్గా గమనిస్తే నీ లైఫ్లోకి వచ్చే యావరేజ్ విషయాలు వేరే వాళ్ళకి అస్సలు రాకపోవచ్చు. నీకు వాటి వాల్యూ తెలియదు అంతే. ఈ హెడ్డేకి కాఫీ ఉన్నా బాగుండు. ప్లీజ్ సార్, ఎవరు చెప్పండి సార్. చాలా కష్టపడితే ఏంటని చెప్పొచ్చింది సార్. తొందరగా నేర్చుకుంటా సార్. లాస్ట్ ఆప్షన్ ఇదే సార్. నాకు నీకు ఇన్ని మాటలు వచ్చాయని నాకు ఈరోజే తెలిసింది. మాటలు ఎప్పటి నుంచో వచ్చు, వినేవాళ్ళే లేకుండా. వట్టే డైలాగ్. థ్యాంక్ యూ సార్. దేనికి? నా సోది మొత్తం ఎందుకు? అది నేను సోదిలా ఫీల్ అవ్వలేదు, నువ్వు కూడా ఫీల్ అవ్వకు. అయినా దీనికి కూడా థ్యాంక్స్ చెప్తారా? మాట్లాడేందుకు? నీ దృష్టిలో చిన్నది కావచ్చు, కానీ నా దృష్టిలో అది చాలా పెద్ద విషయం. అయినా ఈ మధ్య ఒకటి దగ్గర బాధలు చెప్పుకోవడానికి వెళ్తే వామ్మో నీదో బాధలా, నావే బాధలు, నావన్నీ బాధలు, నీది చిన్నది నాది పెద్దవి. వామ్మో పెద్ద కాంపిటీషనే. చాలా రోజుల తర్వాత ఎందుకో బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బా, మనం ఫ్రెండ్స్ కదా. ఒక్క నిమిషం. ఏంట్రా అప్పుడే లవ్వా? నీకెలా తెలుసు? రేయ్ నువ్వు నేను ఒకటేరా ఎర్రిప్పు. రే ఇప్పుడే కలిసినావు అప్పుడే లవ్వు. సరే ఆ అమ్మాయికి ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉంటే? తారా అది నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని పర్సనల్ అయితే అవసరం లేదు, నేనేదో జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. నా రూమ్ వచ్చింది, అయినా నువ్వు ఏం అడిగావు నేను వినలేదు. అదే నీ రూము ఇంకెంత దూరం అని అడగబోయా, అప్పుడే రూమ్ వచ్చింది. ఓ నా రూమ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ. ఇక్కడ నుంచి నువ్వు ఒక్కడవే వెళ్ళాలి. థ్యాంక్ యూ సారీయా? మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్నా కదా నేను. బాయ్. అవును చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ వీక్ నా ఎంగేజ్మెంట్. నువ్వు తప్పకుండా రావాలి. మన క్లాస్మేట్స్ అందరూ వస్తున్నారు, సరేనా? అండ్ నెక్స్ట్ రియూనియన్కి నువ్వు కంపల్సరీ రావాలి. హలో ఇటు
లైఫ్లో మనం కొంతమందిని కలుస్తాం, ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పుకోలేని బాధలన్నీ వాళ్ళతో చెప్పుకుంటాం. ఏమో అలా అయిపోద్ది. లైఫ్లో ఒకే దగ్గర స్టక్ అయిపోయిన మనల్ని కొన్ని మాటలతోని అలా ముందుకు నూకేస్తారు బొమ్మని. అలా వీడి లైఫ్లో తార తనేం చేయలేదు, వీడు చెప్పింది విన్నది అంతే. ఏమో కొన్నిసార్లు మనకు కావాల్సింది కూడా అదేనేమో. మనోడు ఎంతలా మారిపోయాడంటే అసలు ఈరోజు ఏమైందో మీకు తెలుసా? హే, గుడ్ న్యూస్ అమ్మన్యూ. సారీ, ఐ మీన్ శామ్. దేనికి సార్? కొత్త సినిమా టికెట్లు ఏమైనా దొరికినాయా? లేదు, యు గాట్ ప్రమోటెడ్ యాజ్ టీమ్ లీడ్. టీమ్ లీడా? ప్రాంక్ లాంటివి ఏం చేయట్లేదు కదా సార్? లేదు, ఈ టెస్ట్లు ఈ ప్రాంక్లు అన్నీ చేశాకే వీ డిసైడెడ్ దట్ యూ విల్ బి టీమ్ లీడ్. నాకేం అర్థం కావట్లేదు సార్. ఒక టీమ్ లీడ్కి 3 క్వాలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెస్పెక్టింగ్ అదర్స్, దాంట్లో నువ్వు పర్ఫెక్ట్. నేను ఎన్నిసార్లు ఎన్ని మాటలన్నా యూ నెవర్ డిస్రెస్పెక్టెడ్ మీ. వర్క్, నీ పని నువ్వు చేసుకునేవాడివి. ఇన్ఫ్యాక్ట్ యూస్ టు గివ్ యువర్ బెస్ట్. బట్ దెర్ వాస్ 1 క్వాలిటీ విచ్ యు ఆర్ ల్యాకింగ్, కమింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. అది కూడా 3 to 4 వీక్స్లో ఏమైందో తెలియదు, కానీ యూ రియలీ కేమ్ అవుట్ అండ్ రాక్డ్ ఇట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. అది అంతలా మారిపోయాడు. సో హలో, కొంచెం తిప్పన్నా. అది సో అప్పుడప్పుడు లైఫ్ని కొంచెం తిప్పి చూస్తే చాలు, ఎక్కడ సాటిస్ఫై అవ్వాలో తెలిస్తే చాలు. ఏ శ్యామ్, చెప్పండి మర్చిపోయా, ఆఫీస్లో కొత్త అమ్మాయి వచ్చింది.